హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీషోలో తీసుకున్న కొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేసాను. ఇప్పుడు చూపించే సెట్స్ అన్నీ కూడా డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కదండి, చాలా వరకు హెవీగా పెడతారు, మీడియంగా పెడతారు, సింపుల్గా ఉండాలని ట్రై చేస్తారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను హెవీ జ్యువెలరీ కానుండి సింపుల్గా వేసే జ్యువెలరీ కలెక్షన్ దాకా అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు, డైలీ వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మీషోలో ఉన్న కొత్త జ్యువెలరీ కలెక్షన్, శారీ కలెక్షన్, కిచెన్ ఐటమ్స్ని అయితే తీసుకొస్తూనే ఉంటానండి. ఎవ్రీడే మన ఛానల్లో ఇలాంటి కొత్త కలెక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు ఒక్కటే అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసే వీడియో నచ్చితే, జ్యువెలరీ కానీ శారీ కలెక్షన్ కానీ నచ్చితే ఒక్క లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే పడతాయని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి అయితే విక్టోరియన్ జ్యువెలరీ సెట్ని అయితే తీసుకున్నాను. ఈ ఫెస్టివల్ సీజన్కి హెవీగా జ్యువెలరీ సెట్ కావాలంటే ఈ ఒక్క సెట్ వేసుకున్నారంటే చాలండి, నెక్కు నిండుగా వచ్చేస్తుంది ఈ సెట్ అయితే. ఇయర్ టాప్స్ కూడా సూపర్గా వచ్చేసాయి. ఇక్కడ ఈ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. తొందరగా కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోతుందండి ఈ కలెక్షన్ అయితే. మన ఛానల్లో శారీస్ కానీ ఇలాంటి జ్యువెలరీ కానీ రివ్యూస్ వచ్చిన తొందరలోనే అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ విక్టోరియన్ జ్యువెలరీ అయితే హై క్వాలిటీతో వచ్చేసిందండి. లాకెట్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. ఈ లాకెట్ చుట్టూ కూడా ఇక్కడ మనకైతే పల్స్, బీట్స్ ఏం రాలేదు. కానీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మొత్తం కూడా మీరు మొనాలిసా బీట్స్ కానీ, పల్స్ కానీ లేదా స్పిన్నర్స్ని కానీ అల్లించేసుకోవచ్చండి. ఇంకా అలా అల్లించుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఆ ఫెసిలిటీ అయితే ఉంది. చుట్టూ లాకెట్ చుట్టూ అయితే ఇలా హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అల్లించేసుకోవచ్చు. ఇక్కడ లాకెట్ చూస్తున్నారు కదా, సూపర్ అండి. అసలు మీషోలో ఇంత మంచి క్వాలిటీతో అయితే జ్యువెలరీ వస్తుందని అయితే అనుకోలేదు. అంత బాగా వచ్చేసింది. ఇక్కడ మొత్తం కూడా స్టోన్స్ చూస్తున్నారు కదా, హై క్వాలిటీతో అయితే స్టోన్స్ వచ్చాయండి. ఈ మధ్యలో చూస్తున్నారు కదా, మంచి పింక్ కలర్లోనైతే స్టోన్ వచ్చింది. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. పింక్ స్టోన్ ఉన్న జ్యువెలరీ ఉంది, గ్రీన్ స్టోన్ ఉన్న జ్యువెలరీ ఉంది, ఓన్లీ వైట్ స్టోన్స్తో వచ్చిన జ్యువెలరీ కూడా ఉంది. హై క్వాలిటీతో అయితే జ్యువెలరీ వచ్చేసిందండి. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే బెస్ట్ జ్యువెలరీ అండి. మీరు లెహెంగాస్ని కానీ, లాంగ్ ఫ్రాకులు లేదా హాఫ్ శారీస్ కట్టుకునే వాళ్ళకు కూడా ఈ జ్యువెలరీ అయితే సూపర్గా ఉంటుంది. ఇక సైడ్కి వచ్చిన చైన్ని కూడా క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ సైడ్కి కూడా చూస్తున్నారు కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లోనైతే మొత్తం డిజైన్ వచ్చేసింది. మధ్యలో వైట్ స్టోన్ వచ్చి దాని చుట్టూ కూడా మళ్ళీ వైట్ స్టోన్స్ వచ్చాయి. విక్టోరియన్ జ్యువెలరీ అంటే చాలా వరకు తెలిసే ఉంటుందండి. ఇప్పుడు మీషోలో కూడా చాలా అవైలబుల్గా ఉంది కాబట్టి అందరూ చూస్తూనే ఉంటారు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించిందండి. మనం బయట చూసుకున్న దానికంటే ఇందులో రీజనబుల్గానే ఉంది. కాస్ట్ వచ్చేసి అయితే నాకు 1700 లోపు అయితే ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసింది. ఇయర్ టాప్స్ కూడా వచ్చాయండి వీటికైతే. ఇప్పుడు ఇయర్ టాప్స్ని కూడా చూసేద్దాం. ఇలా 2 లేయర్స్ రావడం వల్ల ఏంటంటే మనం నెక్కు పెట్టుకున్నప్పుడు కొంచెం డిజైన్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇలా చూసిన దానికంటే కూడా పెట్టుకుంటే నీట్గా ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. చాలా బాగా వచ్చేసింది. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నా కానీ మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రీస్టాక్లో ఉన్నప్పుడైతే నేను లింక్ని షేర్ చేస్తాను. ఈ జ్యువెలరీకి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా చూస్తున్నారు కదా, ఇయర్ టాప్స్ కూడా మంచిగా వచ్చేసాయండి. డిజైన్ లాకెట్ ఉంది కదా జ్యువెలరీకి, అదే లాకెట్ డిజైన్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఈ ఇయర్ టాప్స్కి కూడా మనమైతే బీట్స్, పల్స్ కానీ మొనాలిసా బీట్స్ కానీ అల్లించుకోవడానికి అయితే వీలుగా ఉందండి. సేమ్ అదే విధంగా వచ్చేసింది. ఇక్కడ పింక్ స్టోన్ చూస్తున్నారు కదా, లాకెట్కు ఉన్న విధంగానే ఇక్కడ పింక్ స్టోన్ వచ్చేసింది. పైన కూడా ఇక్కడ రౌండ్ దిద్దు ఉంది కదండి, దానికి కూడా పింక్ స్టోనే వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. క్వాలిటీ అయితే హై క్వాలిటీ అండి. మీరైతే నచ్చిన వాళ్ళు మిస్ అవ్వకండి. ఈ కలెక్షన్ అయితే తప్పనిసరిగా తీసుకోండి. మీషోలో విక్టోరియన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా వచ్చేసిందండి. మీకు ఏ జ్యువెలరీ రివ్యూ కావాలి అన్నా వాటి కోడ్స్ని లేదా లింకులని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మొత్తం కూడా హోల్స్ వచ్చాయి కదా, ఇక్కడ మనం పల్స్ కానీ మొనాలిసా బీడ్స్ కానీ అల్లించేసుకోవచ్చు. అలా అల్లించుకుంటే ఇంకా ఇయర్ టాప్స్ అయితే హెవీ లుక్తో కనిపిస్తాయండి. మీరు సెట్ చేయించుకోలే అనుకున్న వాళ్ళైతే అలా సెట్ చేయించుకోండి. ఓవరాల్గా జ్యువెలరీ అయితే మంచి క్వాలిటీతో వచ్చేసింది. ఇక్కడ వైట్ స్టోన్స్ చూస్తున్నారు కదా, ఎక్కడ ఒక స్టోన్ పోయినట్టయితే రాలేదండి. నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇక జ్యువెలరీ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చిందండి, చైన్ అయితే రాలేదు. నచ్చిన వాళ్ళు ఈ థ్రెడ్ని తీసేసి చైన్ కూడా వేయించేసుకోవచ్చు. అలా అయినా చూడొచ్చు, లేదా థ్రెడ్తో అయినా హ్యాండిల్ చేయొచ్చండి.
జ్యువెలరీ కూడా మరీ వెయిట్ అయితే లేదండి, లైట్ వెయిట్గానే ఉంది, క్యారీ చేయగలుగుతారు. వెయిట్ ఎక్కువ ఉందని అయితే ఆలోచించొద్దు. 2 లేయర్స్ వచ్చాయి కాబట్టి వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు, కానీ వెయిట్ అస్సలు లేదండి, లైట్ వెయిట్గా ఉంది ఈ జ్యువెలరీ. మీకు ఈ జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఒకవేళ ఈ జ్యువెలరీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ అయితే షేర్ చేయండి. రీస్టాక్ అవ్వగానే నేనైతే మీకు లింక్ని అయితే షేర్ చేస్తాను. ఎవరెవరు కామెంట్ చేశారో వాళ్ళకైతే షేర్ చేస్తాను. చాలా వరకు స్కిప్ చేస్తూ చూస్తున్నారండి, డీటెయిల్స్ అయితే మధ్య మధ్యలో అడుగుతున్నారు. రీసెంట్గా చాలా వీడియోస్కి అయితే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మీరు స్కిప్ చేస్తూ చూసారంటే అన్నీ మిస్ అవుతారు కదండి. చెప్పే టిప్స్ మిస్ అవుతారు, ఆ డీటెయిల్స్ మిస్ అవుతారు. తర్వాత కామెంట్లో అడిగితే నేను ఎంత పెద్ద కామెంట్ అని మీకు పెట్టాలి. ప్లీజ్ మీరు చూడండి. ఒకవేళ నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే అప్పుడు కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇచ్చేస్తాను. చెప్పిన మ్యాటర్ని కూడా మీరు స్కిప్ చేస్తూ చూస్తున్నారండి, తర్వాత కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ జ్యువెలరీ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే విక్టోరియన్ జ్యువెలరీని చూపించాను కదా, ఇప్పుడు గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీని అయితే చూసేద్దాం. ఇక్కడ ఈ సెట్ కూడా నేను ఫెస్టివల్ కోసం అని తెప్పించానండి. లాంగ్ హారం, మినీ హారం అయితే ఈ వచ్చేస్తుంది జ్యువెలరీలో. ఇందులో ఇయర్ టాప్స్ కూడా వచ్చాయి. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ కూడా వచ్చేసిందండి, చాలా వరకు చూశారు. ఈ జ్యువెలరీ లింక్స్ని చాలామంది అడిగారు, నేను లింకులను కూడా షేర్ చేశాను. ఈ జ్యువెలరీకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. కాస్ట్ వచ్చేసి అయితే చాలా రీజనబుల్ అండి. ముందు చూపించిన జ్యువెలరీ కంటే ఈ జ్యువెలరీ అయితే చాలా చాలా తక్కువ. 400 లోపు అయితే మనకి జ్యువెలరీ సెట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే పిక్ని యాడ్ చేస్తాను పక్కన, ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అందులో ఉంటుంది. ఈ ఇయర్ టాప్స్ని అయితే ఇప్పుడు చూద్దాం. ఇయర్ టాప్స్ చూస్తున్నారు కదా, చాందుబాలి మోడల్లోనైతే వచ్చేసాయి. మధ్యలో చిన్న బుట్ట కూడా వచ్చిందండి ఇయర్ టాప్స్ మధ్యలోనైతే. కింద మొత్తం కూడా పల్స్ డిజైన్ అయితే వచ్చేసింది. పల్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇక్కడ వచ్చిన జ్యువెలరీ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అండి. నేను పిక్లో చూసి మనకి మంచిగా వస్తుందో రాదో అని అయితే అనుకున్నాను, కానీ మంచి క్వాలిటీతో వచ్చేసింది. అసలు ఇలాంటి కలెక్షన్ అయితే మీరైతే మిస్ అవ్వద్దు. మీ జ్యువెలరీ కలెక్షన్లో ఈ కలెక్షన్ అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే, అంత బాగా వచ్చేసిందండి. ఇక్కడ ఉన్న స్టోన్ అయితే ఎంత షైనీగా ఉందంటే లైట్ ఫోకస్కి అయితే మస్తు షైనీగా కొడుతుంది. మీరు పెట్టుకున్నా కానీ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్న లుక్ అయితే వచ్చేస్తుందండి, అంత బాగా వచ్చేసింది. ఇక్కడ పైన కూడా చూస్తున్నారు కదా, మొత్తం స్టోన్ ఫిట్టింగే వచ్చేసిందండి. ఈ స్టోన్స్ కూడా మంచి షైనింగ్తో అయితే ఉన్నాయి. ఓవరాల్గా నాకైతే ఇయర్ టాప్స్ చాలా బాగా నచ్చాయండి. సింపుల్గా మనం హారాలు వేయకున్నా కానీ ఓన్లీ ఇయర్ టాప్స్ అయితే పెట్టుకున్నా కానీ లుక్ అయితే బాగా వస్తుంది. ఇక్కడ మధ్యలో వచ్చిన బుట్ట ఉంది కదండి, ఇలా హాఫ్ బుట్టనే వస్తుంది, రౌండ్ బుట్ట అయితే రాదు. బ్యాక్ సైడ్ అయితే ఇలా పుష్ బ్యాక్లోనైతే ప్లాస్టిక్ బటన్స్ ఇచ్చారు. మన జ్యువెలరీ ఉంటూనే ఉంటుంది కదండి, మంచి బటన్స్ని అయితే మీరు సెట్ చేసుకున్నారంటే ఇంకా మనకి బ్యాక్ సైడ్ కూడా చెవులకు ఇబ్బంది కాకుండా అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ ఇయర్ టాప్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదా. మీకు నచ్చాయో లేదో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ మల్టీ కలర్లోనైతే ఇయర్ టాప్స్ ఉన్నాయండి. పైన వచ్చేసి వైట్ స్టోన్ మధ్యన గ్రీన్ స్టోన్ వచ్చేసింది, బుట్టాకి మాత్రం పింక్ స్టోన్స్ వచ్చేసాయండి. ఇక హారాన్ని, నెక్లెస్ని కూడా చూసేద్దాం. అసలు ఇంత తక్కువ కాస్ట్లో జ్యువెలరీ వస్తుందని అయితే నేను అనుకోలేదండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మీషోలో ఈ మధ్యలో అయితే మంచి క్వాలిటీతో అయితే జ్యువెలరీ కలెక్షన్ కానీ శారీ కలెక్షన్ కానీ వస్తుందండి. మన ఛానల్లో కూడా ఎవ్రీడే ఇలాంటి బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్, శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తూనే ఉందండి. ఇక ఫస్ట్గా అయితే నెక్ సెట్ని చూసేద్దాం. ఇక్కడ నెక్ సెట్ చూస్తున్నారు కదా, హెవీగా వచ్చేసిందండి. ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి అయితే సూపర్గా ఉంటుంది. ఈ దసరా సీజన్లోనైతే చాలా వరకు హాఫ్ శారీస్ కడుతూ ఉంటారు, శారీస్ని కడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ జ్యువెలరీ సూపర్గా ఉంటుంది. గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి, కంపల్సరీగా తీసుకోండి, అంత బాగా వచ్చేసింది. సేమ్ మనకి ఇయర్ టాప్ వచ్చింది కదా, అదే మోడల్లో ఇక్కడ లాకెట్ వచ్చేసింది. ఇక్కడ పల్స్ చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో అయితే వచ్చేసాయండి. ఈ నెక్లెస్లో మాత్రం మొత్తం కూడా స్టోన్ ఫిట్టింగే ఉందండి. ఒక్క స్టోన్ అయితే పోలేదు, అంతా కూడా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. మధ్య మధ్యలో అక్కడక్కడ పింక్ స్టోన్స్ ఉన్నాయండి. ఇక్కడ హంసలు వచ్చాయి కదా, హంసల కన్నుల మధ్యలో అయితే ఈ పింక్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా అయితే నెక్ సెట్ అయితే సూపర్ అండి, నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఈ సెట్ కూడా మరీ స్టిఫ్గా లేదండి, ఎక్కడికక్కడికి ఫోల్డింగ్ అవుతుంది. మనం పెట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ అయితే హై క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ కలెక్షన్, బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ఒకసారి ఈ జ్యువెలరీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసిందండి. ఎక్కడ ఫినిషింగ్ అయితే పోయినట్టు లేదు, గోల్డ్ ప్లేటెడ్ కూడా నీట్గా ఉంది. ఇక్కడ జ్యువెలరీ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడికి అయితే ఫోల్డింగ్ అవుతుందండి, ఈజీగా నెక్కి అయితే సెట్ అయిపోతుంది. ఈ పైన కూడా ఒక పర్ల్ అయితే అంటించుందండి,
లుక్ అయితే సూపర్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హారాన్ని కూడా చూసేద్దాం. మీరు ఓన్లీ ఒక్క సెట్ని పెట్టుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. హెవీగా కావాలి అంటే 2 సెట్లను పెట్టుకుంటే బాగుంటుంది. మీరు నెక్స్ట్ సెట్ని పెట్టుకోకుండా ఇలా హారాన్ని వేసినా కానీ లుక్ అయితే సూపర్ అండి. ఇక్కడ పల్స్ చూస్తున్నారు కదా, నీట్గా అల్లేసి అయితే వచ్చాయండి. స్టోన్స్ కూడా ఎక్కడ పోయినట్టయితే లేదండి, నీట్గా వచ్చేసింది. మల్టీ కలర్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హారం కాబట్టి లెంత్ అయితే ఎక్కువగానే ఉంది. దగ్గరగా 26 ఇంచెస్ అయితే హారం ఉందండి. మనం నెక్స్ట్ సెట్ని వేసినప్పుడైతే ఇంకా కొంచెం కిందికి వచ్చేస్తుంది. మంచి ఫినిషింగ్తో అయితే ఈ హారం కానీ నెక్స్ట్ సెట్ కానీ వచ్చేసాయి. ఇయర్ టాప్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఇక వీటికైతే బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్సే వచ్చాయండి. నచ్చిన వాళ్ళు థ్రెడ్ ఉంచేసుకోవచ్చు, లేదు మేము హ్యాండిల్ చేయలేము అనుకున్న వాళ్ళైతే చైన్ని వేయించేసుకోవచ్చు. థ్రెడ్ కూడా మంచిగా ఫిట్ చేసి అయితే ఉందండి. తొందరగా ఊడిపోయేటట్టు అయితే ఏమీ లేదు. ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే తీసేసి అయితే చైన్ వేయించేసుకోవచ్చు. చూపించిన ఈ సెట్ అయితే సూపర్గా వచ్చేసింది. క్వాలిటీ బాగుంది. స్టోన్స్ కూడా ఎక్కడ ఊడిపోలేదండి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి. మరి మీకు ఈ జ్యువెలరీ కలెక్షన్ నచ్చితే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీలో ఎంతవరకు ఈ సెట్స్ని తీసుకున్నారో కూడా మీ కామెంట్ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అయితే మరొక బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. 3 సెట్లు కూడా డిఫరెంట్గా ఉండే విధంగా అయితే షేర్ చేశాను. అందరికీ ఒకే విధంగా నచ్చదు కదండి, అందుకనేసి అయితే ఇలా 3 విధాలుగా అయితే తెప్పించేసాను. మాకు అలాంటి హెవీ జ్యువెలరీ వద్దు, సింపుల్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి బ్లాక్ బీడ్ కలెక్షన్ ఒక్కటి తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న ఈ బ్లాక్ బీడ్ కలెక్షన్ కూడా సూపర్ అండి. అసలు రియల్ గోల్డ్కి కాదు అంటే ఎవరు నమ్మరు, అంత బాగా వచ్చేసింది ఈ సెట్ కూడా. ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. నేను ఆల్రెడీ మన ఛానల్లో బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. దగ్గరగా పార్ట్ 5 వరకు అయితే నేను కలెక్షన్ని షేర్ చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది బ్లాక్ బీడ్స్కి అయితే. మీషోలో కూడా అండర్ 200 రూపీస్ లోపే మనకైతే ఈ బ్లాక్ బీడ్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ నేను తీసుకున్న ఈ బ్లాక్ బీడ్ కలెక్షన్ కాస్ట్ వచ్చేసి కూడా 220 లోపే ఉంటుందండి, ఎక్కువైతే ఉండదు. నాకు తెలిసి ఎగ్జాక్ట్ ప్రైస్ని అయితే ఇస్తాను, అంతకంటే తక్కువగానే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. పిక్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, లాకెట్ అయితే మంచి గోల్డ్ ఫినిషింగ్లోనైతే వచ్చేసిందండి. ఇక్కడ స్టోన్స్ అన్నీ కూడా ఏడీ స్టోన్స్ అయితే వచ్చాయి. షైనింగ్ అయితే నీట్గా ఉందండి. లాకెట్ అయితే చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. ఇక్కడ ఈ బ్లాక్ బీడ్ లెంత్ వచ్చేసి అయితే 24 ఇంచెస్ అయితే ఉంటుందండి. కొంచెం పెద్దగానే ఉంటుంది, నెక్ వరకు కాకుండా మనకి కిందికే వచ్చేస్తుంది. మీరు నెక్లెస్ పెట్టి ఇలాంటి బ్లాక్ బీడ్ని వేశారంటే లుక్ అయితే సూపర్గా ఉంటుంది. అలా వేసుకునే వాళ్ళైతే ఒక్కసారి ఈ కలెక్షన్ని చూసేయండి. ఇక ఒకసారి ఈ లాకెట్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మంచి గోల్డ్ ఫినిషింగ్తో ఉందండి. రియల్ గోల్డ్ అంటే నమ్ముతారండి, అంత బాగా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డ్ బీడ్స్ వచ్చాయి మధ్యలో. ఇలా 2 వరుసల్లోనైతే ఈ చైన్ ఉంటుంది. లెంత్ కూడా 24 ఇంచెస్ ఉంటుందండి. చాలా వరకు ఇలా పెద్దగా వేయడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే బెస్ట్ అని చెప్తాను. ముఖ్యంగా ఫెస్టివ్ కలెక్షన్ అండి. మంచిగా పట్టు శారీస్ మీద అలా వేసుకున్నా కానీ లుక్ అయితే సింపుల్గా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చిన గోల్డ్ బీడ్స్ అయితే రియల్ గోల్డ్ బీడ్స్ లెక్కనే ఉన్నాయి. అసలు మామూలుగా మనం బయట తీసుకున్నామన్నా నమ్మకుండా ఉంది, అంత బాగా వచ్చేసింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. ఇక్కడ బ్లాక్ బీడ్ చైన్ కూడా 2 లేయర్స్గా వచ్చేసింది. నెక్కు వేసుకున్న హెవీగా కనిపిస్తుందండి. ఇక మన ఛానల్లో అయితే బ్లాక్ బీడ్ కలెక్షన్ ఉందండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు చూపించేదే కాకుండా చాలా షేర్ చేశాను. ఇప్పుడు షేర్ చేసిన 3 జ్యువెలరీ సెట్ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. మీకు నచ్చిన జ్యువెలరీ కలెక్షన్ అయితే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మీకు ఏ జ్యువెలరీ కలెక్షన్ నచ్చిందో మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీషోలో ఉన్న ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే నేను ఎవ్రీడే షేర్ చేస్తూనే ఉంటాను. దయచేసి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.